హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో మరో వెరైటీ రెసిపీని నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఎటువంటి ఆర్టిఫిషియల్ కలర్స్ వాడకుండా న్యాచురల్ కలర్స్తో, అలాగే వితిన్ 3 ఇంగ్రీడియంట్స్తో మనం ఈ రెసిపీ చేసేసుకోవచ్చు. చేసుకునే పద్ధతి కూడా చాలా సింపుల్. ఎప్పుడన్నా ఇంటికి గెస్ట్ వచ్చినప్పుడు కానీ, పిల్లలకి ఎప్పుడన్నా డిఫరెంట్గా ఏదైనా చేసి పెట్టాలనుకుంటే ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయొచ్చు. ఇంతకీ ఏం రెసిపీ ఇది అని చూస్తున్నారు కదా, ఇది డ్రాగన్ ఫ్రూట్తో చేసుకునే ఫ్రూట్ జెల్లీ. దీనికోసము ప్రత్యేకించి ఎటువంటి ఆర్టిఫిషియల్ కలర్ కూడా ఉపయోగించట్లేదు. సో న్యాచురల్గా చేసుకునే ఈ ఫ్రూట్ జెల్లీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం పదండి. దీనికోసం నేను ఇక్కడ ఒక డ్రాగన్ ఫ్రూట్ని తీసుకొని దీనిపైన ఉన్నదంతా కూడా పీల్ చేసేసుకుంటున్నాను. ఇలా పైనంతా నీట్గా పీల్ చేసేసుకున్న తర్వాత దీన్ని 2 పీసెస్గా కట్ చేసుకుందాము. తర్వాత దీన్ని పైన ఉన్న పింక్ కలర్ లేయర్ని తీసుకోవాలి. దీన్ని మనము కలర్ కోసం యూస్ చేస్తామన్నమాట. చెప్పాను కదండి, ఎటువంటి ఆర్టిఫిషియల్ కలర్ వాడకుండా ఈ పింక్ కలర్తోనే మనము కలర్ అనేది ఇందులో తెస్తాము. సో దీన్ని చిన్న ముక్కలుగా కోసేసుకొని పక్కన పెట్టేసుకుందాము. తర్వాత ఈ డ్రాగన్ ఫ్రూట్ని కూడా చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో 2.5 కప్స్ వాటర్ పోసుకోవాలి. తర్వాత మనము ఇందాక కట్ చేసి పెట్టుకున్న డ్రాగన్ ఫ్రూట్ పైన ఉన్న పీల్ని మాత్రము ఇందులో వేసుకోవాలి. సో ఇలా బాయిల్ చేసుకోవటం వల్ల మనకి కలర్ అనేది న్యాచురల్గా వస్తుందన్నమాట. ఒక 5 మినిట్స్ బాయిల్ చేసుకుంటే మనకి మంచి కలర్ అనేది వస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ లైట్ కలర్ వచ్చిందనమాట. ఇంకొక 2 మినిట్స్ బాయిల్ చేసుకున్నాక ఇక్కడ చూస్తున్నారు కదా, కలర్ అనేది ఇంకొంచెం థిక్గా వచ్చింది. సో ఇలా వచ్చినప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ పీల్స్ అన్నిటినీ కూడా మనము సెపరేట్ చేసేసుకోవాలి. మనం ఇక్కడ జస్ట్ ఇది కలర్ కోసం యూస్ చేసాము. సో దీన్ని అన్నిటినీ కూడా తీసేస్తున్నాము ఇప్పుడు. తర్వాత ఈ వాటర్లో 4 టేబుల్ స్పూన్స్ పంచదార వేసుకుంటున్నాను. కరెక్ట్ కొలత కావాలనుకుంటే 1 కప్పుకి 2 టేబుల్ స్పూన్స్ పంచదార వేసుకోవాలి. సో ఇక్కడ నేను 2 కప్పుల వాటర్కి 4 టేబుల్ స్పూన్స్ పంచదార వేసుకున్నాను. తర్వాత 1 టేబుల్ స్పూన్ అగర్ పౌడర్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ విస్కర్తో బాగా కలుపుకోవాలి. ఎక్కడ ఉండలు లేకుండా మొత్తం ఈవెన్గా కలిసిపోయేలాగా విస్కర్తో కలుపుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి. దీన్ని జస్ట్ ఒక 5 మినిట్స్ బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. పంచదార కరిగిపోగానే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత ఒక 2 మినిట్స్ వదిలేయాలి. ఆ తర్వాత ఒక గ్లాస్ కంటైనర్ కానీ ఏదైనా ఒక స్టీల్ కంటైనర్ కానీ తీసుకొని ఈ లిక్విడ్ని పోసుకోవాలి. తర్వాత ఇందులో డ్రాగన్ ఫ్రూట్ని చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా పీసెస్ అంతా వేసేసుకున్న తర్వాత గరిటెతో ఒక్కసారి పైన కలిపేసి దీనిపైన మూత పెట్టి ఒక 2 అవర్స్ పక్కన పెట్టేయాలి. ఈ ఫ్రూట్ జెల్లీని మనకి నచ్చిన షేప్స్లో పోసుకోవచ్చు. ఇక్కడ నేను కప్ మౌల్డ్స్లో కూడా పోసుకున్నాను చూడండి. ఇదైతే త్వరగా ఆరిపోతుంది. జస్ట్ హాఫ్ అన్ అవర్లోనే సెట్ అయిపోయింది. ఒక 2 కప్స్లో నేను పోసి పెట్టుకున్నాను. ఇలా డిఫరెంట్గా ఇస్తే పిల్లలు వెంటనే తినేస్తుంటారండి. ఇక్కడ మనము ఫ్రూట్ని ఎటువంటి బాయిల్ చేయలేదు. జస్ట్ డ్రాగన్ ఫ్రూట్ని మనం కట్ చేసి ఆ పీసెస్ యాడ్ చేసేసుకున్నాము. సో న్యూట్రిషనల్ వాల్యూ ఏది కూడా పోదు. అలాగే మనం ఇందులో ఎటువంటి ఆర్టిఫిషియల్ కలర్ కూడా వాడలేదు. న్యాచురల్ కలర్నే యూస్ చేసాం మనము. జస్ట్ డ్రాగన్ ఫ్రూట్ పైన ఉన్న పీల్తోనే కలర్ కూడా వచ్చింది. సో చూస్తున్నారు కదా, మనకి డ్రాగన్ ఫ్రూట్ జెల్లీ అయితే రెడీ అయిపోయింది. ఎప్పుడు డ్రాగన్ ఫ్రూట్ని ఒకేలా కాకుండా ఎప్పుడైనా డిఫరెంట్గా తినాలనిపిస్తే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇందులో ఎక్స్ట్రాగా షుగర్ మనం యాడ్ చేసాము. సో షుగర్ వద్దు అనుకుంటే ఆ ప్లేస్లో మీరు బెల్లం నన్నా యూస్ చేసి చూడండి. అంతేనండి, ఇది కూడా ఫ్రిడ్జ్లో పెట్టింది కూడా ఒక 2 అవర్స్ తర్వాత చక్కగా సెట్ అయిపోయింది. ఫ్రూట్స్ తినను అన్న పిల్లలు కూడా దీన్ని ఇలా చల్లగా ఫ్రిడ్జ్లో పెట్టి సర్వ్ చేసి చూడండి, చాలా బాగా లైక్ చేస్తారు. ఏదేమైనా కూడా అండి, ఫ్రూట్స్ని ఎప్పుడు కూడా ఫ్రూట్లన్నీ డైరెక్ట్గా తింటేనే అది హెల్త్కి చాలా మంచిది. రొటీన్గా తిని బోర్ కొడుతుందన్నప్పుడు కానీ, ఎప్పుడైనా డిఫరెంట్గా ఏదైనా ట్రై చేద్దాం అనుకున్నప్పుడు కానీ ఇలాంటి రెసిపీస్ తప్పకుండా ట్రై చేయొచ్చు. అకేషనల్గా తినొచ్చు కానీ రెగ్యులర్గా మాత్రం అసలు తినకూడదు.
ఇలా డీమోల్డ్ చేసుకున్న తర్వాత మనకి నచ్చిన షేప్స్లో కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. మళ్ళీ చెప్తున్నానండి, కామెంట్స్లో మళ్ళీ నన్ను తిట్టే మాకండి. ఫ్రూట్ని ఫ్రూట్లానే తినండి, హెల్త్కి చాలా మంచిది. అకేషనల్గా ఇలాంటి రెసిపీస్ ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. మరో ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.